పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞుని. గత 42 సంవత్సరాలుగా నిర్విరామంగా ఈ యొక్క మంత్రాలు తంత్రాలు, దేవుడుందా దైవం ఉందా, దయ్యం ఉందా దైవం ఉందా, మళ్ళీ మంత్రం ఉందా తంత్రం ఉందా, రుద్రాక్ష ఉందా, నవరత్నాలు ఉన్నాయా, వాటికి ఒక పవర్ ఉందా, వాటి ప్రభావం మన మానవ జీవితం మీద ఎట్లా పనిచేస్తున్నాయి అనే దాని మీద నేను చాలా కష్టపడి ఇష్టమైన ఈ విద్య 8వ క్లాస్ నుంచి నాకు చాలా ఇష్టం ఇది. అయితే ఈ విద్య ఏంటంటే కొన్ని సందర్భాలల్లో నాకు కొన్ని ఇట్లా గుండెకు తగిలినట్లు నిదర్శనాలు వచ్చినాయి చిన్నప్పటి నుంచే. అయితే దాని గురించి ఏంటంటే నేను దీని మీద అన్వేషణ చేసిన, బాగా కష్టపడి అన్వేషణ చేసి ఆ అన్వేషణలో భాగంగా నా ఏజ్ ఎక్కువైపోయి 10th క్లాస్ వచ్చేసరికి చిన్నగా నలుగురికి చేయడం మొదలుపెట్టినా. ఏమైంది అంటే నాకు ఇట్లా నిద్ర పడుతుంది. మా ఫాదర్ కూడా ఆయన ఏంటంటే బొట్టు పెట్టి పంపించేది. అలాంటిది నేను స్కూల్ నుంచి సాయంత్రం వచ్చేదాకా నాకు వెయిటింగ్ అయిపోయింది అక్కడ పబ్లిక్. మా ఫాదర్ దగ్గర కాదు, నా దగ్గర పబ్లిక్. నేను వచ్చేదాకా పిల్లోడు వచ్చినాక పొట్టు పెట్టుకుని దవి చేద్దాం, ఆయన ఏదో ఒకటి రాసిస్తాడని ఇట్లా పుకారైపోయి మొత్తం లైన్ నాకు షురు అయిపోయింది. ఆ విధంగానే పబ్లిక్ నన్ను ఇంత తొండను ఊసరవెల్లిగా మార్చేసి గురువుగా మార్చారు. నేను గురువు అంటే ఏంటంటే వెలుగు చూపించేటోడే గురువు. నాకు ఆ సంకల్పం ఏంటంటే ఒక వెలుగు చూపించాలి, ఒక మంచి చెడుని తీసేసి మంచిని చూపించాలి నా పద్ధతి. అయితే గత 42 సంవత్సరాలుగా ఒక 300-400 ఫ్యామిలీలే వాడకతో బిరైనాను. మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి ఒకరికి చెప్పేది లేదు, చేసేది లేదు. అందుకని చెప్పేసి నేను ఏంటంటే ఊరికే తపన పడుతుంటే ఇది మంది బాగా వచ్చేసి వాళ్ళందరికీ బాగా నేను మంచి జరిగేటట్టు చెప్పాలి, వాళ్ళు చెప్పుకోవాలి నా గురించి అనేది నా తపన. అయితే నా తపనలో భాగంగా ఏం చేయాలి, నేను డ్యూటీ చేయాలి, డ్యూటీ వదిలినట్లేదు, భోజనం వెళ్ళాలి కదా, మళ్ళీ ఇక్కడ చేయాలంటే కంటిన్యూ పూర్తిగా దీన్ని సంపూర్ణంగా నేను చేయలేను, ఫుల్ఫిల్ చేయలేను అని ఎట్లా అని ఎప్పుడు అనుకుంటుంటే ఆడికి నేను ఆఫీస్కు డుమ్మ కొట్టి చేసి అవన్నీ చేస్తుంటే, వాసులకు పోతుంటే అది చేస్తుంటే ఇది చేస్తుంటే ఆఫీస్కి పోకుండా జీతం రాకపోయేది, కష్టపడుతుంటే పోయినానికి ఇవన్నీ జరిగేది నాకు. అయితే ఈరోజు మీ ముందుకు ఆ దత్తాత్రేయుడు మీకు నాకు మధ్యన పరిచయం ఏర్పాటు చేసిండు ఆ దత్తాత్రేయుడు మీడియా ద్వారా, ఈ యొక్క యూట్యూబ్ ద్వారా. అయితే నాకు ఈ యూట్యూబ్ని పురస్కరించుకొని దీన్ని నేను ఆసరా తీసుకొని ఇది బాగుంది, నేను 10 మందికి పరిచయం కావాలి, నేను 10 మందికి సేవ చేయాలనేది నా సంకల్పం. అందుకని చెప్పేసి యూట్యూబ్ల ద్వారా నేను టీవీలలో నాకు డబ్బులు పెట్టే ఆశత లేదు. ఎందుకంటే మీ పబ్లిక్ దగ్గర దోయాలి, నేను పెట్టాలి టీవీలలో. ఒక గంటకి 25,000 ఎడికెళ్ళి తెచ్చిస్తాం. అయితే నా సొంతం ఛానల్ ఇది, పరిష్కార మార్గం అనే నా ఛానల్ను
నేను సొంతం పెట్టుకొని మీ అందరికి ముందుకు వచ్చిన. అయితే ఈ ఛానల్ చూసి మీరు 10 మందికి షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఈ ఛానల్ ఎట్లా పైకి వస్తుంటే నేను అట్లా మీకు ఇంకా ఉద్రేకంతో ఉల్లాసంతో మీకు ఈ విద్యలన్నీ చెప్తాం. నేను ఏంటంటే ఈ విద్యలు నాకు అడుగంటుపోకుండా నేను ఏం చేస్తున్నా అంటే ఒక దీని మీద అన్వేషణ చేసినవి అన్నీ పబ్లిక్ లోపలికి రావాలని కొంతమంది శిష్యులను తయారు చేస్తున్నాం. అయితే ఒక 1000 మందిని చేయాలనేది నా సంకల్పం. నేను చేసిన ఈ విద్యలన్నింటినీ ఒక గ్రంథ రూపంలో మార్చిన. గ్రంథ రూపంలో 25 సంవత్సరాలు స్ట్రగుల్ చేసి రాసినాం. అయితే దాంట్లో లేనిదనేది ఉండదు. మీకు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. దాని లోపల ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఇది కావాలంటే అది గ్రంథాన్ని మొత్తం తీసి చూస్తే అట్లా అది ఉంటుంది. అలాంటివి ఆ దత్తాత్రేయుని అనుగ్రహంతో రాసింది, మానవ మాతృలు రాసేది కాదు. అది నేనే కూడా ఆ బుక్ను ఒకసారి ఆ గ్రంథాన్ని ఒకసారి తిరిగేసి చూస్తే నేనే రాసినా కాదా అనేది ఒక విచిత్రపోతా. అయితే ఈరోజు నేను మీ అందరికీ సేవ చేయడానికి పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటలు 5 గంటల వరకు ఉంటా. 5 గంటలకు ఆఫీస్ బంద్ అవుతుంది. నేను ఉండేది ఇక్కడనే బిఎన్ రెడ్డి నగర్ కాలనీ. ఇది ఉంది కదా మన ఏది మెట్రో స్టేషన్ నుంచి రావచ్చు. మళ్ళీ వచ్చేసి ఎల్బీ నగర్కు పక్కనే ఉంటా. మీకు ఎప్పటికైనా ఈ ఫోన్లు అవైలబుల్ ఉంటాయి. మా ఫోన్లు నా దగ్గర మాత్రము రాత్రి 10 గంటల నుంచి 12 గంటల దాకా నా దగ్గర ఉంటాయి. పొద్దున 7 గంటల నుంచి 9 దాకా నా దగ్గర ఉంటాయి. నేను మాట్లాడతాను. కావాల్సి ఉంటే మీరు ఎప్పుడన్నా డౌట్లు వచ్చి దాన్ని చూయించుకోవాలి, రెమెడీ చేయించుకోవాలి, పిల్లకి పెళ్ళి అయితే లేదు, లేకుంటే వ్యాపారం జరుగుతలేదు, లేకుంటే అబ్బుల బాధ ఉన్నది, లేకుంటే సంతానం అయితే లేదు అనుకున్న వాళ్ళు నా దగ్గర రావాలనుకుంటే పొద్దున 10 నుంచి 4 లోపల రాండి, వచ్చి చూయించుకోండి. ఫీజు ఉంటుంది. రెమెడీ చేసుకొని జాతకం చెప్పుకుంటే ఫీజు ఉంటుంది కంపల్సరీ. పుట్టిగా ఫోన్లో చెప్తే మాత్రం ఏం ఫీజు ఉండదు, రావచ్చు. అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే ప్రేమతోటి ఉండాలి. మన ఇంట్లో అందరు గొడవలు అవుతుంటారు. అంటే తల్లెలు ప్లేట్లే కొట్టుకుంటుంటారు. తినుకుంటా అటు ప్లేట్లు విసిరేస్తారు. మొత్తం అందరు లేచిపోతారు. అటు ప్లేట్ ఇస్తే మిగతా వాళ్ళు ఎట్లా కూర్చొని తింటారు. అందరు డిస్టర్బ్ అవుతారు. అలాంటి ఇళ్ళల్లో గొడవలు కాకుండా ఉండాలి. భార్యాభర్తలు గొడవలు అవుతాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండరు. అన్నదమ్ములు అన్యోన్యంగా ఉండరు. ఇల్లు నరకం. భర్త ఎక్కడనో తిరుక్కుంటా భార్యను మంచిగా చూడాడు. ఎవరెవరితో వేషల పొంటి బ్రోతల పొంటి తిరుగుతుంటాడు. భార్యను మంచిగా చూడడు. అలాంటి వాళ్ళకి అందరికీ ఒక చిన్న క్రియ చెప్తాం, రెమెడీ. ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ తీసుకోండి. నిమ్మకాయ తీసుకొని దాని మీద క్లీం బీజాక్షరం రాయండి. ఇది మోహన బీజాక్షరం, క్లీం బీజాక్షరం. ఏ టైంలో అయినా రావచ్చు. పొద్దున సాయంత్రం ఎప్పుడు రాయవచ్చు. పగటిపూట రాయకూడదు, పొద్దున సాయంత్రం. ఇది వారం దినం ఏం లేదు, ఏ వారమైనా రావచ్చు. గురువారం అయితే శ్రేష్టం. అయితే ఈ క్లీం బీజాక్షరం రాసి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ పేర్లు అందరూ అనుకోవాలి. క్లీం రామయ్య, క్లీం లక్ష్మణులు, క్లీం ఎల్లయ్య, మల్లయ్య, క్లీం రాజయ్య, రాణి, క్లీం రంగమ్మ, ఇవన్నీ పేర్లు అనుకుంటా ఊదాలి. ఊది దీన్ని ఏం చేయాలంటే మంచి తేనె తీసుకోండి. ఇక మంచి తేనె అంటే రోడ్ల మీద ఉండేది మంచి తేనె ఏం కాదు, అది తయారు చేసిందే ఉంటుంది. ఇది ఏం చేయాలంటే ఇవాళ రేపు తేనె గురించి కూడా తెలుసుకున్నాను నేను. ఏంటంటే తేనె ఎక్కువ రావాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కెర పాకం పట్టేసి ఓ పక్కకు పెడతారు. ఇది ఉంటుంది కదా తేనె పురుగులు తేనె తయారు చేసేటివి అక్కడక్కడ పోయి కలెక్షన్ చేసుకురావాలి. దానికి అక్కడ ఆకులు కొన్ని పూలు పెట్టి వాటి మీద చల్లుతారు. ఇది తేనె ఏది వీళ్ళు తయారు చేసింది, ఏది చక్కెరది. ఇవి పిచ్చిమొడలి పురుగులు ఉంటాయి కదా, వీటికి ఏంది మకరందం కావాలి. ఆడికి పోయి అదే మకరందం తీసుకుంటాయి ఆకుల మీద పూల మీద వీటి మీద ఉన్నది. అవిటి కలిపి పెడతారు. పువ్వులకు ఆకులకు పెట్టేసి ఇట్లా చల్లుతారు అనమాట. దూరం చల్లే వరకు వాటి మీదకి పోయి తీసుకొచ్చి అది పెడతాయి. అది దాని తేనె తీగ నోట్లకి వెళ్ళి వచ్చింది కాబట్టి ఈ తేనెలో కలిస్తే పాడుగాదు. కాకపోతే తేనె వానికి ఒక బాటలు వెళ్ళేది, ఇది ఒక్క బాటలు తేనె వెళ్ళేది 4 బాటలు వెళ్తుంది. అది దేంతో అవుతుంది? తీసుకొస్తుంది పురుగే, పెడుతుంది పురుగే. వీడు తయారు చేసింది చక్కెరతోటి. కానీ అది మకరందం గోలేదేంది, చెట్ల పంటి పోతలేదు, అది పూల దగ్గరికి పోతలేదు. అది ఉన్నదే రెడీమేడ్ ఉన్నదని తెచ్చి పెడుతుంది. అది ఒరిజినల్ కాదు. అందుకని చెప్పేసి మీరు బ్రాండెడ్ డాబర్దో బ్రాండెడ్ తీసుకోవాలి. ఈ రోడ్ల పంటి తేవద్దు. అయితే ఈ తేనె తీసుకొని ఏం చేయాలంటే ఒక 1/2 కిలో తేనె తీసుకోండి. 1/2 కిలో తీసుకొని
దీని లోపల ఏం చేయాలంటే వాళ్ళందరి పేర్లు అనుకుంటూ ఇక ఈ తేనె మీకు ఎప్పటికీ ఉండిపోవాలి, ఇది జీవితాంతం ఉండిపోవాలి ఇంట్లో. దీని లోపల ఈ నిమ్మకాయను వేయాలి. ఈ క్లీమ్ రాసినాం నిమ్మకాయను, క్లీమ్ రాసినాం కదా, ఈ నిమ్మకాయను దీని లోపల వేయాలి. వేసేసి ఇది పోదు లోపలికి ఇట్లా ఇట్లా నొక్కాలి. దీన్ని లోపలికి నొక్కేసేసేయాలి. ఈ విధంగా నొక్కేసి మూత పెట్టేసినట్టయితే మనకి ఇంటి లోపల ఏ గొడవలు ఉండవు, అసలు గొడవలే కావు. ఇది జీవితాంతము ఇంట్లో ఉండేసేయాలి, ఇది జీవితాంతం ఉండాలి ఇది ఇంట్లో. ఇది ఒక ½ కిలో బాటలు తీసుకొని వేస్తే తప్పేం లేదు, మన ఇంట్లో ఎప్పటికీ ప్రాబ్లం కాకుండా ఉంటుంది కదా. నిమ్మకాయ కూడా నీళ్ళల్లో వేసి చూడాలి. ఫస్ట్ నీళ్ళల్లో వేస్తే అది మునగాలి. తేలిన నిమ్మకాయలు పనికిరావు. ఏదైతే మునుగుతుందో వాటర్లో వేస్తే, గ్లాసులో వాటర్ పోసేస్తే అదే నిమ్మకాయను మంచిగా తూడ్చి దాని బీజాక్షరం రాసి వేయాలి. ఏది క్లీన్ బీజాక్షరం, ఈ బీజాక్షరం రాయాలి. రాసేయండి. మీకు ఇంట్లో ఎప్పుడు నవ్వుతూ కలకలలాడుతూ సుఖ సంతోషాలతో ఉంటారు. జై గురుదత్తం.